హాయ్ అండి, ప్రైజ్ లాడ్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. నా ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అండి, మరి మంచి సేవకుని మనం కోల్పోయాం. మంచి స్పీకరు, వక్త అయినటువంటి ప్రవీణ్ పగడాల గారిని మరి మనం కోల్పోయాం. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ మరణం ఎంతో మనల్ని కలిసివేసింది, మన హృదయాల్ని. ఆయనతో మనకి సత్సంబంధం లేకపోయినప్పటికీ ఆయన మాటలు, ఆయన ఇచ్చిన స్పీచ్ కానీ మరి హృదయాలను ఎంతగానో బలపరిచాయి. కాబట్టి మరి ఆయన మరణించారు అని తెలిసినప్పుడు అది యాక్సిడెంట్ కానీ లేకపోతే హత్య కానీ ఏదైనా కానీ దేని ద్వారా అయినా మరి దేవుని చిత్తానుసారంగా ఆయనకి మరణం వచ్చింది. కాబట్టి మరి ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన మీద చాలా బ్యాడ్గా రూమర్స్ లేవనెత్తుతున్నారండి. అసలు ఇది వింటుంటే చాలా హృదయం కలిచివేస్తుంది. ఎందుకు అనంటే ఒక సేవకుని మీద ఇలా అన్యాయంగా నిందలు మోపుతున్నారు, చూసారా అండి? అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక సేవకుడు సమస్తాన్ని మరి విడిచిపెట్టేసేసి మరి తన పాత జీవితాన్ని మరి గత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తులో నూతనంగా జన్మించి మరి శిలువ భారాన్ని భుజం మీద వేసుకొని దేవుని సువార్తని ప్రకటిస్తున్న ఒక దైవ సేవకుని మీద మరి అతనికి ప్రజలలో మంచి పేరు వచ్చిందనేమో తెలియదు, కానీ మరి అతని మీద ఇటువంటి అన్య జనాంగము బురద జల్లటం అది ఎంతవరకు కరెక్ట్ అండి? హృదయాలు ఎంతగానో కలిసివేసపడుతున్నాయి. మరి అతను మద్యం షాపుకు వెళ్ళినట్లుగా, మద్యం తీసుకున్నట్లుగా. మన సేవకుడేంటో మనకి తెలుసు. సేవకుడు అంటే ఎంత బ్యాడ్గా రూమర్ చేస్తున్నారంటే, ఒక సేవకుడు మరి మద్యం షాప్కి వెళ్ళి మద్యం కొనుక్కున్నాడని, మరి మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడని మరి చెప్తున్నారు. సేవకుడు అంటే ఏంటో మనకు తెలుసండి. సేవకుని జీవిత విధానం ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి క్రైస్తవ లోకమా, మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించగలిగిన గొప్పవాడుగా ఉన్నాడు. కాబట్టి ఏవేవో రూమర్స్ వస్తున్నవి ఏంటి అంటే, శవం మీద వీళ్ళందరూ డబ్బులు ఏరుకుంటున్నారు. ఇలా చెప్పడం ద్వారా వాళ్ళకి టీఆర్పీ రేట్స్ పెరగవచ్చు ఛానల్స్కి. కానీ మన సేవకుని విధానం ఏంటో, ఆయన ఎలా జీవించాడో, ఎలా దేవుని సువార్తను ప్రకటించాడో మనందరికీ అవగాహన ఉంది. కాబట్టి మన హృదయాలను కలవరపరుచుకోవాల్సిన అవసరత ఎంత మాత్రము కూడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే, జెసికా పగడాల గారు మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.